వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేషనల్ క్రష్ రష్మిక మందన వరుసగా పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం సౌత్ టు నార్త్ ఈ కన్నడ బ్యూటీ హవా నడుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన చావా కూడా సెన్సేషనల్ హిట్ కావడంతో అమ్మడి క్రేజ్ ఇంటర్నేషనల్ వైడ్ గా పెరిగిపోతోంది. ఆ క్రేజ్ ఇప్పుడు రష్మికకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పాపం ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ వివాదం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఏకంగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రష్మికపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలంటూ ఫైర్ అయ్యారు. అసలు రష్మికపై ఆ ఎమ్మెల్యేకు ఎందుకంత కోపం? అసలు కన్నడలో రష్మిక చుట్టూ ముదురుతున్న వివాదం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. 16వ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రీసెంట్ గా ప్రారంభమైంది. మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు ఈ ఈవెంట్ జరగనుంది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక ఈవెంట్ కు శాండల్వుడ్ కు చెందిన అగ్ర సినీ తారలు ఎవరూ హాజరు కాకపోవటం రాజకీయ రంగు పులుముకుంది. ఏకంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ విషయంలో స్టార్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మీ అందరికీ నట్లు బోల్ట్లు ఎప్పుడు బిగించాలో తమకు బాగా తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే నేషనల్ క్రష్ రష్మిక మందనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ అమ్మడిపై నిప్పులు చెరిగారు. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతోనే రష్మిక తన సినీ జర్నీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేషనల్ క్రష్ అయింది. అలాంటి రష్మికను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావాలని ఎన్నోసార్లు సంప్రదించాం. అయితే ఆమె రానని, కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పిందని ఎమ్మెల్యే రవి గనిగ తెలిపారు. అంతేకాకుండా తన ఇల్లు హైదరాబాద్ లో ఉందని, కర్ణాటక ఎక్కడో తనకు తెలియదు అన్నట్టు మాట్లాడిందని ఫైర్ అయ్యారు. తానే కాదు, తనలా మరికొంతమంది కూడా సుమారు 10 సార్లు ఆమెని కలిసి ఈవెంట్ కు రావాలని ఆహ్వానించామన్నారు. కానీ ఆమె మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ చూపలేదని మండిపడ్డారు. కన్నడ ఇండస్ట్రీ భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారికి మనం గుణపాఠం నేర్పకూడదా అని రవి గనిగా అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా చావా ప్రమోషన్ ఈవెంట్ లో రష్మిక తాను హైదరాబాద్ నుంచి వచ్చినట్టుగా చెప్పడంపై కన్నడిగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కన్నడ సినిమాతో హీరోయిన్ గా పరిచయమై బెంగళూరు నుంచి ఇతర ఇండస్ట్రీలకు వెళ్లిన రష్మిక ఇలా హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పుకోవటం ఏంటని సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ ను తెగ ట్రోల్ చేసి క్రష్ చేశారు. ఇప్పుడేకంగా ఒక ఎమ్మెల్యే ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఈ వివాదం రష్మికకు ముందు ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.